అర్జున్ భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి స్వదేశీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. దీని డిఆర్డిఓ ఇండియన్ ఆర్మీ కోసం ఒక శక్తివంతమైన యుద్ధ ట్యాంక్ని అందించాలన్న సంకల్పంతో రూపొందించింది. అయితే గత 2 దశాబ్దాలుగా ఈ ట్యాంక్ మీద విపరీతమైన కాంట్రవర్సీస్ మరియు డిబేట్స్ జరుగుతున్నాయి. కొంతమంది దీన్ని దేశానికే గర్వకారణమంటే మెజారిటీ వ్యక్తులు మాత్రం ఈ ట్యాంక్ని ఇండియా తయారు చేసిన ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టుగా కొట్టిపడేశారు. ఈవెన్ ఇండియన్ మీడియాలో కూడా ఈ ట్యాంక్ డిఆర్డిఓ చేసిన ఒక కాస్ట్లీ మిస్టేక్ అన్నట్టుగా నెగిటివ్ ప్రచారం జరిగింది. కానీ దీనిలో నిజమెంత? నిజంగానే అర్జున్ ట్యాంక్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టా, లేదా నాణానికి ఒకవైపు మాత్రమే చూసి ఈ ట్యాంక్ మీద ఆ ముద్ర వేస్తున్నారా? ఈ వీడియోలో మనం అర్జున్ ట్యాంక్ మీద ఒక క్లియర్ అనాలిసిస్ చేసి అపోహలు అవాస్తవాల నుంచి రియాలిటీని సపరేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అందరూ అనుకుంటున్నట్టుగా అర్జున్ ట్యాంక్ ఒక ఫెయిల్యూర్ కాదో తెలుసుకుందాం. ఈ ఛానల్లో మీకు బయట మరెక్కడ దొరకని ఎక్స్క్లూజివ్ డిఫెన్స్ కంటెంట్ తెలుగులో అందుబాటులో ఉంటుంది. సో వాటిని మిస్ అవ్వకుండా ఉండేందుకు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అర్జున్ ట్యాంక్ ఎందుకు ఫెయిల్యూర్ కాదో తెలుసుకోవాలంటే ముందుగా మనం అసలు ఇండియా ఈ యుద్ధ ట్యాంక్ని ఎందుకు రూపొందించిందో కూడా తెలుసుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత్ దశాబ్దాలకు తరబడి యుద్ధ సామాగ్రి కోసం విదేశాల మీదే ఆధారపడుతూ వచ్చింది. అది ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా నేవీ కావచ్చు. ఆ టైంలో ఇండియన్ ఆర్మీ ఎక్కువగా సోవియట్ ఎరాకు చెందిన T-55, T-72 వంటి యుద్ధ ట్యాంకులని వాడేది. అయితే 1980ల నాటికి ఈ ట్యాంకులకి కాలం చెల్లడం మొదలైంది. అండ్ వీటికి ఒక సరైన రిప్లేస్మెంట్ని వెతకాల్సిన అవసరం కూడా భారత్కు ఎదురైంది. ఒక బ్యాటిల్ ట్యాంక్ అనేది యుద్ధ భూమిలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆయుధం. మీ దగ్గర శక్తివంతమైన వార్ ట్యాంక్స్ లిమిటెడ్ నెంబర్స్లో ఉన్నప్పటికీ సరిగ్గా ఉపయోగించుకుంటే అవి యుద్ధాల దిశను మార్చిన సందర్భాలు కూడా గతంలో చాలానే ఉన్నాయి. అందుకే 1980లో భారత ప్రభుత్వం డిఆర్డిఓకి ఒక శక్తివంతమైన స్వదేశీ యుద్ధ ట్యాంకును తయారు చేసే బాధ్యతని అప్పజెప్పింది. పైగా అర్జున్ వంటి ఒక మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ని స్వదేశీగా రూపొందించుకోవడం వల్ల భారత్కు చాలా లాభాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది సెల్ఫ్ రిలయన్స్. ముందుగా చెప్పుకున్నట్టుగానే భారత్ చాలా కాలంగా ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ వచ్చింది. కానీ అదే ఎక్కువ కాలం కొనసాగితే ఇండియన్ ఆర్మీ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ లాజిస్టిక్స్ మరియు స్పేర్ పార్ట్స్ని కూడా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. పైగా ఈ ఫారెన్ ట్యాంక్స్ ఎడారులు, అడవులు, హిమాలయాలు ఉండే హార్ష్ ఇండియన్ కండిషన్స్ని తట్టుకుని సర్వైవ్ అవ్వడం కూడా కష్టమే అవుతుంది. ఇలా చాలా కాంప్లికేషన్సే ఉన్నాయి. ఓవరాల్గా ఫారెన్ ట్యాంక్స్ మీద ఆధారపడటం అనేది ఇండియన్ ఆర్మీ యొక్క యుద్ధ సన్నద్ధతని కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండవ ప్రయోజనం అడ్వాన్స్ టెక్నాలజీస్ని రీసెర్చ్ చేసే అవకాశం. ఇండియన్ ఆర్మీ అప్పటి వరకు ఉపయోగించిన అన్ని ట్యాంకులలోనూ ఆర్మర్ సేఫ్టీ, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, థెర్మల్ సైటింగ్ వంటి అనేక సాంకేతిక లోపాలు ఉండేవి. అయితే ఒక బ్యాటిల్ ట్యాంక్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం ద్వారా భారత్ ఈ ఫీచర్స్ని సొంతంగానే అభివృద్ధి పరుచుకునే ఛాన్స్ లభిస్తుంది. కుదిరితే ఈ ట్యాంక్ని ఫ్రెండ్లీ కంట్రీస్కి కూడా ఎగుమతి చేయాలని ఇండియా అప్పట్లోనే ప్లాన్ చేసుకుంది. పైగా ఆ టైంలో అర్జున్ ట్యాంక్ని తయారు చేసేందుకు భారత్ను మరింత ప్రేరేపించేలా బలమైన రూమర్ ఒకటి బాగా హల్చల్ చేసింది. అదేంటంటే పాకిస్తాన్ అతి త్వరలోనే అమెరికా తయారు చేసిన పవర్ఫుల్ అబ్రామ్స్ ట్యాంక్ని దిగుమతి చేసుకోబోతుందని. ఎందుకంటే ఆ టైంలో పాకిస్తాన్కి అమెరికాతో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండేవి. దీన్ని బలపరుస్తూ 1960లో గాజీ సబ్మెరైన్ని, 1980లో F-16 ఫైటర్ జెట్స్ని అమెరికా పాకిస్తాన్కు బదిలీ చేసింది. అలా 2000 సంవత్సరం నాటికి అబ్రామ్స్ ట్యాంక్ కూడా పాకిస్తాన్కి అందుబాటులోకి వస్తుందన్న ప్రచారం బాగా జరిగింది. ఒకవేళ అదే జరిగితే అబ్రామ్స్ ట్యాంక్ యొక్క ఫైర్ పవర్ని ఎదిరించి నిలబడే శక్తి అప్పుడున్న ఏ ఇండియన్ బ్యాటిల్ ట్యాంక్ కూడా లేదు. ఇలా ఇన్ని కాంబినేషన్స్ని దృష్టిలో ఉంచుకునే భారత్ అర్జున్ ట్యాంక్ని ప్రపంచంలోని ఎంతటి శక్తివంతమైన ట్యాంక్నైనా సరే ఓడించే ఒక పవర్ఫుల్ బీస్ట్గా తయారు చేయాలి అనుకుంది. ఇది క్లుప్తంగా అర్జున్ ట్యాంక్ యొక్క ఫ్లాష్ బ్యాక్. 1980లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత 90ల నాటికి డిఆర్డిఓ అర్జున్ ట్యాంక్ యొక్క ఫస్ట్ ప్రోటోటైప్ని తయారు చేసింది. అలా మరిన్ని అడ్వాన్స్మెంట్స్ జరిగాక 2004 నాటికి అర్జున్ ట్యాంక్ పూర్తిగా ఇండియన్ ఆర్మీ సర్వీస్లోకి వచ్చింది. అయితే ఇక్కడే అర్జున్ ట్యాంక్ని క్రిటిసైజ్ చేసేవారు ప్లేలోకి వస్తారు. వారు చేసే మొదటి విమర్శ ట్యాంక్ యొక్క బరువు గురించి. ఎలాగంటే అన్ని ట్రయల్స్ మరియు డెవలప్మెంట్ పూర్తయ్యేసరికి అర్జున్ మార్క్ 1 యొక్క వెయిట్ 58 టన్స్కి చేరుకుంది. అలాగే దీని నెక్స్ట్ వెర్షన్ అయిన మార్క్ 2 వెయిట్ ఇంకా పెరిగి 68 టన్స్కి రీచ్ అయింది.
అయితే ఇంత హెవీ వెయిట్ కారణంగా అర్జున్ ట్యాంక్ ఆర్మీకి ఒక భారంగా మారుతుందని, హిమాలయాలు రాజస్థాన్ ఎడారిలో ఈ ట్యాంక్ మొబిలిటీ చాలా స్లోగా ఉంటుందని, అందుకే ఈ ట్యాంక్ ఒక ఫెయిల్యూర్ అని చాలా సింపుల్గా ముద్ర వేశారు. నిజమే, 68 టన్నుల హెవీ వెయిట్తో అర్జున్ ట్యాంక్ హిమాలయాస్ వంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మిగతా లైటర్ ట్యాంక్స్తో పోలిస్తే స్లోగానే మూవ్ అవ్వచ్చు. కానీ డిఆర్డిఓ ఈ ట్యాంక్ని ఇంత హెవీ వెయిట్తో ఎందుకు తయారు చేసిందో కూడా మనం ఇక్కడ గమనించాలి. వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నట్లుగా అర్జున్ని ఒక పవర్ఫుల్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్గా తయారు చేయాలని డిఆర్డిఓ అనుకుంది. గతంలో ఇండియన్ ఆర్మీ ఉపయోగించిన చాలా బ్యాటిల్ ట్యాంక్స్లో లేని ఎక్సలెంట్ సేఫ్టీ ఫీచర్స్, ఇంప్రూవ్డ్ ఫైర్ పవర్ మరియు అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ని ఈ ట్యాంక్లో ఇంప్లిమెంట్ చేశారు. దీనికోసం డిఆర్డిఓ జర్మన్ లెపార్డ్ 2, బ్రిటిష్ ఛాలెంజర్ మరియు అమెరికన్ అబ్రామ్స్ వంటి అనేక వెస్టర్న్ బ్యాటిల్ ట్యాంక్స్ యొక్క డిజైన్స్ని పరిశీలించింది. ఎందుకంటే ఈ ట్యాంక్స్లో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు ఉంటాయి కాబట్టి. అర్జున్ ట్యాంక్ 70 టన్నుల బరువు ఉందని క్రిటిక్స్ అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ ట్యాంక్ అంత బరువు ఉండడానికి కారణం దీనిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాంచన్ కాంపోజిట్ ఆర్మర్ని ఉపయోగించారు కాబట్టి దీన్ని భారత్ స్వదేశీగా తయారు చేసింది. ఇది ట్యాంక్ చుట్టూ అమరి ఉండే ఒక థిక్ ప్రొటెక్షన్ లేయర్. ఈ లేయర్ అందించే ప్రొటెక్షన్ కారణంగా అర్జున్ ట్యాంక్పై ఆర్మర్ పియర్సింగ్ షాట్స్ని ఫైర్ చేసిన, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని వదిలినా సరే ట్యాంక్ చెక్కు చెదరకుండా ఉంటుంది. అంతటి ఎక్సలెంట్ సేఫ్టీ ఫీచర్స్ని ఇది అందిస్తుంది. అలాగే ట్యాంక్లో ఫైర్ యాక్సిడెంట్ని ముందుగానే గుర్తించి సప్రెస్ చేసే ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఉంది. ఇలా ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ని ఈ ట్యాంక్లో అమర్చారు. అలాగే అర్జున్ ట్యాంక్పై క్రిటిక్స్ చేసే మరో విమర్శ ట్యాంక్ యొక్క ఫైర్ పవర్ గురించి. ఇది మరో పెద్ద ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పుకోవచ్చు. అర్జున్ ట్యాంక్లో సుపీరియర్ 120 mm రైఫిల్ మౌంటెడ్ గన్ని ఉపయోగించారు. దీన్ని కూడా భారత్ ఇండిజినస్గానే డెవలప్ చేసింది. ఇది శక్తివంతమైన హై ఎక్స్ప్లోజివ్ ప్రొజెక్టైల్స్ని శత్రు ట్యాంక్స్ మీదకి విడుదల చేస్తుంది. అలాగే లాహట్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. వీటి దాటికి ఎంతటి శక్తివంతమైన ఎనిమి ట్యాంక్ అయినా సరే తునాతునకలైపోతుంది. ట్యాంక్ సెకండరీ ఫైరింగ్ ఆప్షన్స్గా 7.6 mm మెషిన్ గన్ మరియు 12.7 mm యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉంటాయి. ఇవి ట్యాంక్ యొక్క క్లోజ్ రేంజ్ డిఫెన్స్కి దోహదపడతాయి. అర్జున్ ట్యాంక్లో 1400 హార్స్ పవర్ని ఉత్పత్తి చేసే పవర్ఫుల్ డీజిల్ ఇంజన్ని ఉపయోగించారు. దీని పవర్తో ట్యాంక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లకు చేరుకోగలదు. ఇది ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఉపయోగిస్తున్న T90 ట్యాంక్ కన్నా కూడా ఎక్కువ. అలాగే ఇది బోత్ ఫైర్ పవర్ మరియు సేఫ్టీ ఫీచర్స్లో T90 కన్నా సుపీరియర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. పైగా దీని ముందు వెర్షన్ అయిన మార్క్ 1తో పోల్చుకుంటే అర్జున్ మార్క్ 2లో 93 కొత్త ఇంప్రూవ్మెంట్స్ని కూడా డిఆర్డిఓ చేసింది. వీటన్నింటి కలయికతో యుద్ధ భూమిలో అర్జున్ ట్యాంక్ ఒక లీథల్ ఫోర్స్గా మారుతుంది. ఈ అనాలిసిస్ని బట్టి అర్జున్ ట్యాంక్ బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అర్జున్ భారత్ తయారు చేసిన మొట్టమొదటి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ కావడంతో అనుభవలేమి మరియు సరైన డిఫెన్స్ ఇండస్ట్రీ లేని కారణంగా డిఆర్డిఓకి ఈ ట్యాంక్ని డిజైన్ చేయడానికి 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది. ఒక రకంగా డిఆర్డిఓ ఈ ట్యాంక్ని ఆన్ టైంలో డెలివరీ చేయలేకపోయింది. అయితే ఈ టైంలో ఇండియన్ ఆర్మీ T90 వంటి ఇతర ఫారెన్ ట్యాంక్స్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం మరియు అర్జున్ ట్యాంక్ హెవీ వెయిట్ కారణంగా హిమాలయాస్ వంటి కఠిన ప్రాంతాల్లో ఛాలెంజెస్ ఫేస్ చేయడంతో ఆర్మీ ఈ ట్యాంక్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఈ ట్యాంక్లోని ఎక్సలెంట్ సేఫ్టీ ఫీచర్స్ మరియు ఫైర్ పవర్కి ఇండియన్ ఆర్మీ బాగా ఇంప్రెస్ అయింది. చివరికి 125 అర్జున్ మార్క్ 1 ట్యాంక్స్ మరియు 118 అర్జున్ మార్క్ 2 ట్యాంక్స్ని ఆర్మీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అర్జున్ తయారు చేయడం ద్వారా భారత్ గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కడికి పోలేదు. ఈ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించే ఇండియా ఇప్పుడు జొరావర్ లైట్ ట్యాంక్ని చాలా ఫాస్ట్గా డిజైన్ చేస్తుంది. అలాగని అర్జున్ ప్రాజెక్ట్ ఎక్కడితో ముగిసిపోయిందని కాదు. భవిష్యత్తులో ఈ ట్యాంక్ రియల్ వార్ కండిషన్స్లో బాగా పెర్ఫామ్ చేస్తే, అలాగే ఫ్యూచర్లో అర్జున్ మార్క్ 3 వంటి మరింత అడ్వాన్స్డ్ వేరియంట్స్ వస్తే ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ వాటిని సర్వీస్లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక రకంగా అర్జున్ ట్యాంక్ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇండియా ఎంతటి పవర్ఫుల్ బ్యాటిల్ ట్యాంక్స్ని తయారు చేసినా సరే వాటి మూలం అనేది అర్జున్ ట్యాంక్ నుంచే మొదలవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అర్జున్ ట్యాంక్కి మనం ఇవ్వగలిగే ఒక పర్ఫెక్ట్ కన్క్లూజన్. వీడియో ఇక్కడి వరకు చూసిన తర్వాత అర్జున్ ట్యాంక్పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ ట్యాంక్ దేశానికి గర్వకారణమని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? అలాగే జొరావర్ ట్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ టాపిక్ మీద ఒక డెడికేటెడ్ వీడియో ఉంది. ఛానల్లో చెక్ చేయండి. అలాగే నేను కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.